హాయ్, వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ టీవీ. నేను శ్రవణ్ కుమార్ వీర్లపాటి, పొలిటికల్ అనలిస్ట్ని. ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒకే ఓటు హక్కుతో, ఒకే ఓటు నెంబరుతో 2 నియోజకవర్గాలలో ఓటు హక్కుని కలిగి ఉన్నాడు అని. ఇది చట్టరీత్యా నేరము, మోసపూరిత అప్లికేషను. అంటే చట్టానికి తప్పుడు సమాచారం ఇస్తూ 2 ఓటు హక్కులను కలిగి ఉండడం నేరము. అది సెక్షన్ 31 ప్రకారం ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి 2 నియోజకవర్గాలలో ఓటు హక్కు కలిగి ఉండడం అనేది సెక్షన్ 31 ప్రకారం 1 సంవత్సరం వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దాని దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇది డూప్లికేట్ ఎన్రోల్మెంట్ ఇన్ ది ఎలక్ట్రల్ రోల్స్. అసెంబ్లీ నియోజకవర్గంలో నేమ్ యనమల రేవంత్ రెడ్డి, ఫాదర్ నేమ్ వచ్చేసి నరసింహారెడ్డి, హౌస్ నెంబర్ వచ్చేసి 1-209, ఏజీ 57 ఇయర్స్, మేలు. ఇక్కడ TES 0274035, సేమ్ 974 నియోజకవర్గంలో ఇది 601 వార్డు. దీంట్లో మళ్ళీ సేమ్ నేమ్ అనుమల రేవంత్ రెడ్డి, ఫాదర్స్ నేమ్ నరసింహారెడ్డి, హౌస్ నెంబర్ 3-48, ఏజీ 57, జెండర్ మేలు. ఫోటో అవైలబుల్, కాబట్టి ఇక్కడ ప్రింట్లో లేదు. సేమ్ నెంబర్ TES 0274035. ఇది ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు 2 నియోజకవర్గాలలో ఓటు హక్కుని కలిగి ఉన్నాడు. అది ఏమిటి అంటే అచ్చంపేట, నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం కిందకు వస్తుంది. పార్లమెంటు నియోజకవర్గం అనేటువంటి అచ్చంపేట నియోజకవర్గంలో, నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అచ్చంపేట నియోజకవర్గంలో మరియు మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గం కిందకు వచ్చేటువంటి కొడంగల్లో ఒకే నెంబర్తో, అంటే 2 నియోజకవర్గాలలో 2 వేరువేరు పార్లమెంట్ నియోజకవర్గాలు, 2 అసెంబ్లీ నియోజకవర్గం, వేరువేరు నియోజకవర్గాలు ఎట్ ఏ సేమ్ 2 లైవ్లో ఉన్నాయి. ఒకే నెంబర్ తోటి అప్లికేషన్ చేసుకుని ఉన్నాడు, ఓటు హక్కు కలిగి ఉన్నాడు. తద్వారా ఓటు హక్కు ద్వారా ఓట్లు వేయడం కానీ, ఆ ఓటు హక్కు ద్వారానే అతడు నియోజకవర్గాలలో పోటీ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఇది తన విషయ పరిజ్ఞానంలో ఉన్నది మాత్రమేగానే పరిగణించాల్సి ఉంటుంది. ఇది టెక్నికల్గా కార్యనిర్వహణ అధికారులు, అంటే ఎలక్షన్ ఆఫీసర్లు ఎవరో ఒక పొరపాటున చేస్తే డబుల్ టైం ఎంట్రీ అయితే విధానం వేరుగా ఉంటుంది. అంటే అది టెక్నికల్ తప్పిదంగా దాన్ని దోష సవరణ నివారణ మాత్రమే జరుగుతుంది. అంటే ఆ దోషానికి సవరించి దాన్ని పరిష్కారం చేస్తారు. కానీ ఉద్దేశపూర్వకంగా అప్లికేషన్ 2 నియోజకవర్గం రాయించుకోవడము, అప్లై చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మొదటి నియోజకవర్గాన్ని రద్దు చేసుకోకుండా 2వ నియోజకవర్గంలో మళ్ళీ రీఎంట్రీ చేసుకోవడం అంటే ఖచ్చితంగా ఎన్నికల సంఘానికి తప్పుడు సమాచారం ఇచ్చినట్టుగానే భావించాల్సి వస్తుంది. ఈ విషయాన్ని నిన్న సర్లో పునర్మూల్యాంకనంలో అనేటువంటి మళ్ళీ ఓట్ల సవరణలతో వెలుగు చూసినటువంటి డబల్ రిజిస్ట్రేషను, డబల్ నెంబర్లు ఫిల్టర్లో బయటకు వచ్చినటువంటి వార్తా సమాచారం ఇది. ఇదే కనుక నిజమై ఉంటే ఖచ్చితంగా ఇది ప్రజాప్రతినిధుల ఓటు హక్కు చట్టాల ప్రకారం ఖచ్చితంగా ఇది నేరం కాబోతుంది. దీనివల్ల చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా సెక్షన్ 31 ప్రకారం 1 సంవత్సరం వరకు ఏది ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి కావాలని ఒకే నెంబర్తో 2 నియోజకవర్గాల ఓటు హక్కును వినియోగిస్తున్నట్టు దాన్ని బెనిఫిట్స్ పొందుతున్నట్లయితే ఖచ్చితంగా ఇది మోసపూరితంగా, ఉద్దేశపూర్వకంగా కావాలని ప్రభుత్వ శాఖలను మభ్యపెట్టుతూ మోసం చేసినట్టుగా పరిగణించి సెక్షన్ 31 కింద 1 సంవత్సరం వరకు నేరం నిరూపించబడితే శిక్ష పడే అవకాశం ఉంది. మనం చూస్తూనే ఉన్నాం. నరేంద్ర మోడీ గారు ఏదైనా సెక్షన్ కింద ప్రజాప్రతినిధులు ఒక 30 రోజులు జైల్లో ఉండడం కానీ, శిక్ష అనుభవించడం కానీ, రిమాండ్లో ఉన్నా కూడా ఖచ్చితంగా పదవులకు పోటీకి అనర్హత చేస్తున్నారు. అట్లాంటి సమయంలో ఇట్లాంటి అప్లికేషన్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మీద కాపు కాసి ఉన్నటువంటి ఆ కాంగ్రెస్ వర్గీయులు పదవి పంపకాల కోసం ఎదురు చూస్తూ సీఎం పీఠం మీద కన్నేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు సందైనట్టుగా వెంటనే ఢిల్లీలో పావులు కదులుతున్నట్టుగా దీని నుంచి రక్షణ గావించుకోవడానికి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల టీం మాత్రం కష్టపడతా ఉంటే, ఒకవైపు ఈ సమాచారాన్ని అధిష్టానికి చేరవేసేలా ప్రతిపక్షాలకు ఆయుధాలు ఇస్తున్న రేవంత్ రెడ్డి అంటూ సమాచారం ఇవ్వబోతున్నారట. ఢిల్లీకి ఇన్ఫర్మేషన్ మోస్తున్నారని కూడా కొంత సమాచారం తెలుస్తూ ఉంది. మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు తెలిసి కొన్ని, తెలియక కొన్ని, అనాలోచితంగా కొన్ని స్వభావరీత్యా కూడా పొరపాట్లు చేస్తూ ఉన్నాడు. నిన్నగాక మొన్న అనుచిత వ్యాఖ్యల దృష్ట్యా మనం చూసాం, ఎంత అప్రతిష్ట పాలయ్యాడో చూస్తానో. రైతుల మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడము, రిటైర్డ్ నిపుణుల మీద కూడా వ్యాఖ్యలు చేయడము, అది మరిసిపోకముందే, అంటే అంతకుముందేమో SBI భూముల విషయంలో అప్రతిష్ట పాలయ్యాడు. ఆ తర్వాత నిన్నగాక మొన్న ఈ రైతుల పట్ల కాళేశ్వరం నీటిలో ఎత్తిపోసే విషయంలో కన్విన్స్ చేయలేక రేవంత్ రెడ్డి ఇబ్బంది పడుతూ రేవంత్ రెడ్డి టీం కూడా ఇబ్బంది పడతా ఉంది.
ఇది మరిసిపోకముందే మళ్ళీ రెండో ఓటు గురించి 2 ఓట్ల విధానం గురించి వెలుగులోకి వచ్చింది. దీని నుంచి ఎలా బయటపడతాడు, దీనివల్ల జరిగే పరిణామం ఎలా ఉంటుంది, రాజకీయ పరిణామం ఎలా ఉంటుంది అనేది వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో మార్పు కోసం సంధికాలం ఉంది. ఎలాంటి మార్పు అంటే ఆల్రెడీ 2 సంవత్సరాల పరిధికి ఇచ్చినటువంటి కార్పొరేషన్ పదవులు మార్చాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దాంట్లో రివైజ్డ్ చేయాల్సిన అవసరం ఉంది. మంత్రివర్గ శాఖలో రివైజ్డ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆశావాదులకు మంత్రి పదవులు పంచాల్సి ఉంది, కార్పొరేషన్ పదవులు పంచాల్సి ఉంది. ఒకవైపు రేవంత్ రెడ్డి టాస్క్ ప్రోగ్రెస్ రిపోర్ట్ బట్టి అధిష్టానం నిన్న కొనసాగింప ఎట్లాంటివన్నీ జరుగుతున్న తరుణంలో ఒకదాని తర్వాత రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ ఉచ్చుల నుంచి రేవంత్ రెడ్డి ఏ విధంగా బయటపడతాడు అనేది వేచి చూద్దాం. ఈ పరిణామాల మీద ఈ విషయం మీద రేవంత్ రెడ్డి టీము అఫీషియల్గా ఇంతవరకు అయితే రెస్పాండ్ అయిన దాఖలాలు లేవు. మరి చూద్దాం, వేచి చూసి అసలు ఇది ఫేక్ వార్తనా, నిజమైన వార్తనా, నిజంగా ఉద్దేశపూర్వకంగా వచ్చిందా, లేదు పొరపాటున అయినా ఆల్రెడీ నా మొదటి ఓటుని రద్దు చేయమని అప్లికేషన్ పెట్టినా కూడా అధికారులు ఏమైనా తప్పు చేసి అలసత్వం వహిస్తాం వల్ల అదో ఓటు కంటిన్యూ అవుతూ రెండో ఓటు కూడా కంటిన్యూ అయ్యిందా, ఇవన్నీ కూడా వివరాలు తెలియాల్సి ఉంది, విచారం జరగాల్సి ఉంది. వేచి చూద్దాం రేవంత్ రెడ్డి టీం ఎలాంటి సమాధానం ఇస్తుందో. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.